మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం. స్కీమ్లో ఉన్న పరిస్థితి అంతా అబ్బాయి చాలా చక్కగా చెప్పినాడు. అంత బాగా నేను కూడా చెప్పలేను, చాలా బాగా చెప్పినాడు. ఉండే పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పినాడు. ఇప్పుడు చెప్పేది నేను ఒకటే, రైతుల గురించి చెప్తా. మనకందరికీ ఏ పని చేసుకుంటారని ఒక 5 ఎకరాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నా అంటే, ఈ జగన్ ఆయన చీఫ్ మినిస్టర్, ఆయనతో పాటు ఉండేటువంటి కొంతమందిని ఈ వైజాగ్లో విపరీతంగా భూములు ఖరీదు ఎక్కువ, మన హైదరాబాద్ కంటే ఖరీదు ఎక్కువ. వైజాగ్, కాకినాడ అట్లా చోట్ల విపరీతంగా భూములు ఉన్నాయి. ఎవరైనా సరే వాడు ఫోర్జరీ సంతకం, ఇప్పుడు ఎవడో పోయి దివాకర్ రెడ్డి అని చెప్పి నా పేరు పెట్టి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నువ్వు 3 నెలల లోపల కనుక్కుంటే ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన ఎవరో దొంగ వచ్చి నా సంతకం పెట్టాడని కలెక్టర్ దగ్గరికి పోతే 3 నెలల లోపలైతే మళ్ళీ నీ భూమి నీకు వస్తుంది ప్రూవ్ చేసుకుంటే. ఇది కోర్టుకు పోయేదానికి లేదు, పోతే హైకోర్టుకే పోవాలా. హైకోర్టు ఉండేది విజయవాడలో ఉంది, లేకపోతే దీంట్లో హైదరాబాద్లో ఉంది. అక్కడ పోవాలి తప్ప ఈ తాడిపత్రి కోర్టులోనూ అనంతపురం కోర్టులోనూ చెల్లుబాటు కాదు. ఇది ఎవరైనా సరే ఫోర్జరీ చేసేసుకుంటే గోవిందాన్ని. 3 నెలల లోపల కనుక్కుంటే పర్వాలే, వెనక్కి తెచ్చుకోవచ్చు. 3 నెలల లోపల కనుక్కోలేకపోతే పోతుంది అది. ఇప్పుడు మీ నాయన, మీ తాత మీ నాయనకు భూమి ఇచ్చినాడు, మీ నాయన నీకు ఇచ్చినాడు, నువ్వు నీ కొడుకు ఇస్తాను. ఇంతవరకు ఎన్ని మార్లు నువ్వు పోయి చూసుకుంటావు రికార్డ్స్లో నీ పేరుతో ఉందా లేదా, నీ కొడుకు పేరుతో ఉందా లేదా, ఎవడో పోయి చూసుకున్నావా? ఇంతవరకు ఎవరు చూసుకోలే. ఇప్పుడు 3 నెలలకు అవుతుంది చూసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి. రైతుగా ఉండే వాళ్ళందరూ ఆలోచన చేయాలి. ఇది ఆయన చెప్పినట్లు అవన్నీ వస్తాయి. దానికి తోడు ఈ ప్రమాదం కూడా ఉంటుంది. జగన్ రెడ్డి వైజాగ్లో భూములన్నీ ఆక్రమించుకున్నాడు. అన్నీ ఇట్లనే దొంగ సంతకాలు చేసేసుకున్నాడు. దాన్ని యాక్ట్ కింద తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే ఒక వకీలు ఎవరో కనుక్కొని దాన్ని కోర్టు పోయి నిలబెట్టాడు. రేపు మళ్ళీ ఆయన వస్తే ఖచ్చితంగా అది యాక్ట్ కిందకి వస్తుంది. యాక్ట్ కిందకి వస్తే ఎవరు ఏం చేయలేము. ఇది చాలా ప్రమాదకరమైనది రైతులకు. వినపడుతుందమ్మా, మీకు వినపడలేదు? రైతులకు చాలా ప్రమాదకరమైనది. ఇది మీరు బాగా ఆలోచన చేయండి. ఇది అప్పుడప్పుడు మనం చూసుకోవాలి. అది 3 నెలలకు 6 నెలలకు సంవత్సరం చూసుకుంటాం. మాకు ఓట్లు వేయమని అడగడానికంటే మీ భూములను మీరు రక్షించుకోండి, మీ రైతులుగా మీరు ఉండండి అని చేసుకోవడానికి మీరు మాకు ఓట్లు వేయాల్సిందే. మా కోసం ఓట్లు వేసేది కాదు, మీకోసం మీరు ఓట్లు వేసుకోవాలి. అవుతుంది లేకపోతే భూములు గోవిందా. రమణ ఉన్నాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పలుకుబడి ఉంది. నీది ఏదైనా మంచి భూమి ఉంటే కనుక రమణ పోయి నీ పేరు పెట్టి రాపించుకోవచ్చు. అది అయిపోతుంది. అట్లా చట్టం వస్తుంది. ఆ చట్టం కోసమైనా మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయాలి. మార్పు లేకుండా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. తెలుగుదేశం పార్టీ రాకపోతే చాలా మనం ఉండలేము. ఎక్కడో పోవాల్సింది. మన శ్రీలంక